Good afternoon, 3060 లో headlines చూద్దాం. తెలంగాణ ప్రాజెక్టులకు చంద్రబాబు అనుమతి అక్కర్లేదు. మల్లన్న సాగర్ కట్టి తీరుదామన్న హరీష్ రావు. డబ్బు రెట్టింపు కోసం పూజలు చేయలేదు. బాబా నమ్మించి మోసం చేశాడన్న సందేశ్ రెడ్డి. తెలంగాణలో టెట్ ఫలితాలు విడుదల. పేపర్ 2లో 25% ఉత్తీర్ణత. గుల్బర్గ్ సొసైటీ తీర్పుపై బాధితుల పెదవి విరుపు. పైకోర్టులో పోరాడతామన్న జకియా. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. నిండిన వైకుంఠం కాంప్లెక్స్. తెలంగాణలో 2 పారిశ్రామిక కారిడార్లకు కేంద్రం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ నాగ్పూర్ పారిశ్రామిక కారిడార్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సురేష్ నుండి తెలుసుకుందాం. సురేష్, కేంద్రం పారిశ్రామిక కారిడార్లకు ఎప్పుడు ఆమోదం తెలిపింది? వివరాలేంటి? సెంట్రల్ కామర్స్ మినిస్ట్రీ సూత్రప్రాయంగా ఈ రోజు 2 కారిడార్లకు ఆమోదం తెలిపింది. తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రపోజల్ ను ఈ రోజు కామర్స్ మినిస్ట్రీ నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ ఆమోదించింది. కేబినెట్ దీనిపై ఆమోద ముద్ర వేయగానే అమల్లోకి రాబోతుంది. తెలంగాణ సర్కారు సంబంధించి చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖర్ రావు ఇచ్చినటువంటి ప్రపోజల్స్ ను ఈ రోజు కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఒకటి హైదరాబాద్ నుంచి వరంగల్ కారిడార్, మరొకటి హైదరాబాద్ నుంచి నాగపూర్ కు వెళ్ళేటువంటి కారిడార్. ఈ కారిడార్ లో ముఖ్యంగా అకామిడేట్ చేసేటువంటి కంపెనీస్ చూస్తుంటే ఆయిల్ రిఫైనింగ్ సంబంధించి, అలాగే టెక్స్టైల్స్ సంబంధించి, హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, అలాగే పేపర్ యూనిట్స్, మైనింగ్, ఇవన్నీ మొత్తంగా ఇంజనీరింగ్, లైవ్ స్టాక్, అలాగే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ తో పాటు పౌల్ట్రీ అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కు సంబంధించిన కారిడార్లను ఇందులో అకామిడేట్ చేసే దిశగా గతంలో తెలంగాణ సర్కారు కేంద్రాన్ని విజ్ఞప్తి చేసింది. దానికి ఇవాళ సూత్రప్రాయంగా ఈ మంత్రిత్వ శాఖ కామర్స్ మినిస్ట్రీ ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ త్వరలోనే ఆమోదించబోతుంది. దీనివల్ల ఈ 2 కారిడార్ల కారణంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, అలాగే జాబ్ ఆపర్చునిటీస్ కూడా పెరగబోతున్నాయి. ఈ 2 కారిడార్ల కారణంగా తెలంగాణలో ఉన్నటువంటి 5 జిల్లాలకు దాదాపుగా రంగారెడ్డితో పాటు నిజామాబాద్, నల్గొండ, వరంగల్, మెదక్, అలాగే ఆదిలాబాద్ జిల్లాలకు లబ్ధి చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ గ్రోత్ విషయంలో బూస్ట్ ఇచ్చే దిశగా ఈ 2 కారిడార్లు ఉపయోగపడేటువంటి అవకాశం కనబడుతున్నాయి. త్వరలో కేంద్ర మంత్రివర్గం కూడా దీనికి ఆమోద ముద్ర వేసి అమల్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనాలు దక్కబోతున్నాయి? మొత్తంగా టెక్స్టైల్ కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ తో పాటు మొత్తంగా ఆయిల్ రిఫైనరీ, టెక్స్టైల్, హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్స్, పేపర్ యూనిట్స్, మైనింగ్, ఇంజనీరింగ్, లైఫ్ స్టాక్, వీటన్నిటికి సంబంధించినటువంటి పరిశ్రమల అభివృద్ధి, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్, పౌల్ట్రీకి సంబంధించి, అలాగే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, వీటన్ని అభివృద్ధి అత్యధికంగా జరిగేటువంటి కారిడార్ వలన రాబోతుంది. కాబట్టి వెనుకబడిన జిల్లాలుగా ఉన్నటువంటి నల్గొండ, నిజామాబాద్, అలాగే ఆదిలాబాద్ జిల్లాలకు కూడా పూర్తి స్థాయికి ఉన్నటువంటి స్థానికులకు ఉపాధి కల్పేటువంటి అవకాశాలని ఇటు ప్రత్యక్షంగా కొన్ని వేల మందికి, పరోక్షంగా కొన్ని లక్షల మందికి కారిడార్ కారణంగా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా దొరికేటువంటి అవకాశాలనే కేంద్రం దాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ సర్కార్ ఇచ్చినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ ప్రపోజల్ ను ఇవాళ కామర్స్ మినిస్ట్రీ సూత్రప్రాయంగా అంగీకరించిన విషయాన్ని ఇవాళ మినిస్ట్రీ ద్వారా తెలిసింది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.
హైదరాబాద్ లో దోపిడీ దొంగలు పోలీసులకు సవాల్ విసురుతూనే ఉన్నారు. చైన్ స్నాచింగ్లు, బ్యాంకులు, ఏటీఎంల దోపిడీలు ఇవి చాలా ఉన్నట్లు బ్యాంకుల నుంచి నగదులు తీసుకెళ్లే వారిని టార్గెట్ చేసి దోచుకుపోతున్నారు. నెరెడ్మెట్లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. అయితే ఈ దొంగదానికి ముందు బ్యాంకు చోరీకి ప్రయత్నించారు దొంగలు. జీడిమెట్లలోని ఆంధ్ర బ్యాంకు షట్టర్ తాళాలు పగులగొట్టిన దొంగలు లోపలికి వెళ్లి స్ట్రాంగ్ రూమ్ ను బద్దలు కొట్టడానికి యత్నించారు. సాధ్యం కాకపోవడంతో పరారయ్యారు. బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశాక దొంగల కోసం గాలిస్తున్నారు పోలీసులు. లైఫ్ స్టైల్ బిల్డింగ్ యజమాని మధుసూదన్ రెడ్డి బురుడి బాబా ఎలా నమ్మించాడు, పూజల పేరుతో ఇంట్లో ఏమేం చేశాడు, మోసం చేసి ఎలా పారిపోయాడు, ఈ వివరాలన్నింటినీ ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో పూసగుచ్చినట్లు వివరించాడు. వాస్తు పూజ, శాంతి పూజ అంటారు కదా, సో అట్లా చేశాక లక్ష్మీ పూజ కూడా చేద్దామండి, మీకు అంత బాగా జరుగుతుంది అంటే వి వెంట్ అహెడ్ విత్ ఇట్. ఆయన పూజ అయిపోయే టైంలో ఇంట్లో ఏమన్నా క్యాష్ ఉంటే మీరు దేవుడి ముందు పెట్టండి, మంచి జరుగుతుంది, నథింగ్ రాంగ్. సో వేరే ఇంట్లో ఉన్న క్యాష్ అంతా నేను ముందు పెట్టేసి మళ్ళీ తీసుకెళ్ళి రూమ్లో పెట్టేసుకున్నామండి. ఈ ఆఫర్డ్ అస్ కొంచెం లీవ్స్ మీద ప్రసాదం ఉంటే ఈ ఆఫర్డ్ అస్ మై మదర్, ఫాదర్ అండ్ ఐ ఆల్ త్రీ ఆఫ్ అస్ టుక్ ఇట్ ఇన్ ఈక్వల్ క్వాంటిటీస్. అండ్ నా దగ్గరకు వచ్చి బాబు ఆ క్యాష్ ఉంది కదా, ఆ క్యాష్ ఏదన్నా టెంపుల్ దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి అయిపోద్ది, క్యాష్ కూడా లోపలికి తీసుకెళ్ళక్కర్లేదు, ఆ క్యాష్ సమీపంలో కొడితే మంచి జరుగుతుంది, దేవుడు కూడా అనుగ్రహం ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి నన్ను కన్విన్స్ చేశారండి. రోడ్ నెంబర్ 30 మినిస్టర్స్ కాలనీ కింద చిన్న టెంపుల్ లా ఉంటుంది. అక్కడికి వెళ్ళినాక ఈ గాట్ ఆఫ్ ద కార్ ఏదో కొంచెం ఇట్లా పూజ చేసినట్టు అక్కడ ఏదో కొంచెం చేశారు. ఐ వాజ్ స్టిల్ ఇన్ ద కార్. అక్కడి నుంచి అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోదామంటే నేను ఇక్కడే ఓరీస్లో దిగాను కదమ్మా, నేను ఒకసారి వెళ్ళి అక్కడ చెక్అవుట్ చేసుకొని వచ్చేద్దామని పైకి వెళ్ళి కూర్చున్నాక బాబు నువ్వు అక్కడ టెంపుల్ దగ్గర నువ్వు కార్ దిగలేదు కదా, ఒకసారి దేవుడికి ప్రార్థించుకో, ఇంకా పూజ అయిపోయింది కదా సమాప్తి అని. సరే అండి మనం వెళ్ళిపోదామని కిందికి వెళ్ళాక నా ట్యాక్సీలో నేను వస్తానండి, మేము ఫాలో అయినాక మీ ఇంటికి వెళ్దాం అన్నారు. సో ఐ స్టార్టెడ్ డ్రైవింగ్. తిరిగి చూసా నేను ఫాలో చేయలేకుండే. ఓకే నేను ఇంటికి వెళ్ళే వరకు ఆ గ్యాప్లో ఇంకా మా ఇంటికి వరకు పేరెంట్స్ అన్కాన్షియస్ ఉన్నారు. నేను క్యారీ చేసుకొని అప్పటికి ఐ వాజ్ స్టిల్ నాషియస్, ఐ వాజ్ నాట్ 100%. వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అయిందో నాకు ఎంత అయింది. ఐ పుట్ దెమ్ ఇన్ ద కార్, మై డాడ్ వాజ్ అన్కాన్షియస్ ఆన్ ద ఫ్లోర్, పుట్ దెమ్ ఇన్ ద కార్, ఈ స్టార్టెడ్ మూవింగ్. దెన్ లేటర్ ఒకసారి అప్పుడు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు డిక్కీ తీసి చూస్తే నాకు క్యాష్ లేదని రియలైజ్ అయ్యి నేను మోసం చేసిందని చెప్పి నేను అప్పుడే మేము కజిన్స్ కూడా ఒకసారి ఫోన్ చేసిన హాస్పిటల్కి వెళ్తున్నామని. దెన్ దే అప్రోచ్ ద పోలీస్ స్టేట్మెంట్ తీసుకున్నారు, అంతే. స్కూళ్లు మొదలై వారం రోజులైనా గడవక ముందే విషాదకర సంఘటన. హైదరాబాద్ స్కూల్ బస్సు చక్రాల కింద పడి ఓ స్టూడెంట్ చనిపోయాడు. చింతల్ సమీపంలోని వివేకానంద నగర్ లో విజ్ఞాన సుధా బస్సు కింద పడి జశ్వంత్ అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. రోజులాగే ఉదయాన్నే బస్సులో స్కూల్ కు బయలుదేరిన ఎల్కేజీ స్టూడెంట్ జశ్వంత్ బస్సు స్కూల్ దగ్గరకు చేరుకున్నాక కిందికి దిగాడు. అయితే గేటు దాటి లోపలికి వెళ్లేలోపే డ్రైవర్ బస్సును రివర్స్ చేయడంతో వెనక చక్రాల కింద పడ్డాడు. అక్కడికక్కడే చిన్నారి చనిపోయాడు. కొడుకు మరణ వార్త విన్న తల్లిదండ్రులు కుప్పకూలారు. యాజమాన్యం నిర్లక్ష్యంగానే పిల్లాడు చనిపోయాడంటూ బంధువులు స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. అది అక్కడ ఉంది వాళ్ళ ఫాదర్ మదర్ ఇవే వాళ్ళ తీసుకోండి. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం కాపు సోంపురంలో ఓ స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 2 బాలికలకు గాయాలయ్యాయి. రవితేజ ప్రైవేటు స్కూల్ కు చెందిన ఈ బస్సులో ప్రమాదం జరిగినప్పుడు 25 మంది విద్యార్థులున్నారు. బస్సు డ్రైవర్ రాకపోవడంతో బస్సు యజమాని వాహనాన్ని రోడ్డెక్కించాడు. అయితే అతనికి సరిగ్గా డ్రైవింగ్ రాకపోవడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. గత నెలలో హైదరాబాద్ లో జరిగిన చిన్నారుల జంట హత్య కేసును హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. సెల్ ఫోన్ కోసమే చిన్నారుల్ని హత్య చేసినట్టు సమాచారం. ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. షార్ట్ బ్రేక్ తీసుకున్నారు.
ఆర్టీసీపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష ప్రారంభించారు. అందులో చర్చిస్తున్న అంశాలపై మా కరెస్పాండెంట్ అరుణ్ మరిన్ని వివరాలు అందిస్తారు. అరుణ్, కేసీఆర్ సమీక్షలో ఆర్టీకి సంబంధించిన ఏ విషయాలు ప్రస్తావనకు వచ్చాయి? ఆర్టీసీ నష్టాల బాటలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆర్టీసీని తెలంగాణలో లాభాల బాటలో నడిపించడం కోసం సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ విడిపోయిన తర్వాత తెలంగాణలో ఎక్కువ ఆర్టీసీని వినియోగించడం కారణంగా లాభాల్లో ఉంటుందని అంచనా వేసిన అధికారులకి కొంత నిరాశ మిగిలింది. గత ఏడాది దాదాపు 700 కోట్ల రూపాయల నష్టాల్లో చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీని పరిరక్షించేందుకు సీఎం నడిమించారు. ఆయన దానిలో భాగంగా ఈరోజు అధికారులందరితో సమావేశం అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు అధికారులకి పలు సూచనలు చేయడం జరిగింది. రెవెన్యూ పెంచుకునేలాగా ఒక ఈడీ పోస్టును ఏర్పాటు చేసుకుని రెవెన్యూను ఖచ్చితంగా పెంచుకోవాలని సూచించడం, అలాగే శబరిమల, కొండగట్టు, తిరుపతి లాంటి ప్రాంతాల్లోకి, బెంగళూరు లాంటి దూర ప్రాంతాలకి పండుగ వేళల్లో బస్సులు పెంచాలని సూచించడం, అలాగే వ్యాపార ప్రకటన పెంచుకొని రెవెన్యూను సాధించుకునేలాగా కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం, బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎక్కువ బస్సులు నడపాలని సూచన చేశారు. అలాగే ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులని విద్యార్థులు టూర్లకు వెళ్లే టైంలో విజ్ఞాన యాత్రకు కానీ అలాగే విహారయాత్రకు కానీ వెళ్ళినప్పుడు ఆర్టీసీకి సంబంధించిన బస్సులని వాడేలాగా చర్యలు తీసుకోవాలని సూచన చేయడం జరిగింది. డిమాండ్ ను ఉన్న రూట్లను గుర్తించి ఆ రూట్లలో ఎక్కువ బస్సులు నడిపేలాగా చర్య తీసుకోవాలని సలహా ఇవ్వడం కూడా జరిగింది. అలాగే డిమాండ్ ఉన్నటువంటి వరంగల్, నిజామాబాద్ ప్రాంతాల్లో మినీ బస్సులని, ఏసీ మినీ బస్సులని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆర్ఎంఓలు, డిఎంఓలు తప్పనిసరి ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యల మీద అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. బస్ స్టేషన్ శుభ్రంగా ఉంచాలని గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా చాలా అంశాలను ప్రస్తావించారు. అలాగే మిగిలిన వాళ్ళు ఏ డిపోల ఆధారంగా ఎక్కడ లాభాలు వస్తున్నాయి, మిగిలిన చోట ఎందుకు నష్టాలు వస్తున్నాయో డిపోల వారిగా ఆయన సమీక్ష కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు ఈ సమీక్ష జరుగుతుంది. స్వాతి, హైదరాబాద్ లో నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న ప్రైవేటు బస్సుల్ని పట్టుకున్నారు పోలీసులు. ఉదయాన్నే గగన్ పహాడ్, ఎల్బీ నగర్, కూకట్పల్లి, నాగోల్ తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు ఆర్టీఏ అధికారులు. ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చే ప్రతి ప్రైవేటు బస్సును ఆపి అవి తిరిగేందుకు అవసరమైన పత్రాలన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేశారు. సరైన అనుమతి పత్రాలు లేని బస్సులో 23 బస్సుల్ని సీజ్ చేశారు. మరో 20 బస్సులపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ లో ఏటీఎం దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ఏటీఎంలలో దొంగతనాలకు యత్నించి విఫలమవుతున్న దొంగలు తమ ప్రయత్నాలను మానడం లేదు. నగరంలో ఎక్కడో చోట ఏటీఎం చోరీకి విఫల యత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వనస్థలిపురంలోని సహారా ఎస్టేట్ లో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి విఫల యత్నం జరిగింది. తెలంగాణలో చెట్టు ఫలితాలు విడుదలయ్యాయి. పేపర్ 1 లో 54.45% మంది, పేపర్ 2 లో 25.4% మంది ఉత్తీర్ణులయ్యారు. పేపర్ 1 లో మెదక్ జిల్లాకు చెందిన స్వర్ణలత 134 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంకు పొందారు. పేపర్ 2 లో కరీంనగర్ జిల్లాకు చెందిన శారదా వాణి 126 మార్కులు తెచ్చుకుని ఫస్ట్ ర్యాంక్ సాధించింది. చెట్టు ఫలితాలని విద్యాశాఖ మంత్రి కడియం విడుదల చేయాల్సి ఉన్నా ఆయన అందుబాటులో లేకపోవడంతో విద్యాశాఖ డైరెక్టర్ కిషన్ విడుదల చేశారు. వారాంతంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో 31 కంపార్ట్మెంట్లు నిండిపోగా క్యూ లైన్ కంపార్ట్మెంట్ బయట కూడా భారీగా ఉంది. స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా నడకదారి భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. రేపు, ఎల్లుండి భక్తుల రద్దీ ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్న స్వామివారిని 75,000కు పైగా భక్తులు దర్శించుకోగా హుండీ ద్వారా 2,20,00,000 విలువైన కానుకలు వచ్చాయి. పంపించినాను చూడు ఏదైనా నాకు ఫోన్ చేయి అన్నాడు. అలానే చెప్పేదానా మీరు ఇచ్చినారని చెప్పండి. ఇది ఒకటి ఆయన ఒకటి ఇస్తారు. రెస్ట్ బెడ్లో ఉన్నారు.
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పందేల మడుగు రామకుప్పం గ్రామాల రైతులకు చెందిన మామిడి తోటలు, టమాటా పంటలను ధ్వంసం చేశాయి. దాదాపు 10 ఏనుగులు సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి వచ్చి 8 లక్షల వరకు నష్టం కలిగించాయని రైతులు తెలిపారు. మెదక్ జిల్లాలో ఎస్బీఐ బ్యాంకు కస్టమర్ కు టోకరా ఇచ్చాడు దుండగుడు. బ్యాంకు సిబ్బందిని కలరింగిస్తూ పాన్ కార్డు లేకుండా డబ్బులు డిపాజిట్ చేయడానికి వీల్లేదని కస్టమర్ తో చెప్పాడు. డబ్బులు తన వద్దే ఉంచుకుని పాన్ కార్డు తేవాలని చెప్పాడు. దీంతో ఉరుకులు పరుగులు పెట్టి పాన్ కార్డు తెచ్చేసరికి అతను కనిపించలేదు. బ్యాంకు సిబ్బందిని అడిగితే తమకు తెలియదన్నారు. మోసపోయానని గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశం వైశాఖి బయోమరైన్ కంపెనీలో విధ్వంసం సృష్టించారు మత్స్యకారులు. కంపెనీ నుంచి వెలువడుతున్న రసాయనాలతో తాగునీరు కలుషితం అవుతోందంటూ 5 గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళనకు దిగారు. అయితే కంపెనీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో జనాల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గేట్లను పగలగొట్టి కంపెనీలోనికి చొరబడి అద్దాలను, పైప్ లైన్లను ధ్వంసం చేశారు. మత్స్యకార నాయకులు వారిని సముదాయించారు. ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణను సిద్దం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కంపెనీని మూసివేసేదాకా పోరాడాలని తీర్మానించారు గ్రామస్తులు. మేమే కానీ లోపలికి వస్తే పరిస్థితులు రేపటికల్లా నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని రోజులుగా స్థిరంగా ఒకే చోట ఉండి దోబూచులాడిన రుతుపవనాల్లో కదలిక మొదలైనట్టు అధికారులు ప్రకటించారు. అవి 2 రోజుల పాటు కొనసాగితే రుతుపవనాలు ప్రవేశించినట్టుగా అధికారికంగా ప్రకటిస్తారు. గుల్బర్గ్ మారణ హోమం కేసు దోషులకు శిక్షలు ఖరారు చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కోర్టు. హత్య నేరం రుజువైన 11 మందికి జీవిత ఖైదు విధించింది కోర్టు. అలాగే ఈ హత్యాకాండలో పాలు పంచుకున్న 13 మందిలో ఒకరికి 10 ఏళ్ల శిక్ష వేసింది. మిగతా 12 మందికి 7 ఏళ్ల చొప్పున శిక్ష విధించింది న్యాయస్థానం. సైనిక శిక్షణ కోసం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ద విమానం హిందుస్థాన్ టర్బో చైనా HTT-40 విమానాన్ని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రారంభించారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ విమానాశ్రయంలో ఈ విమానం గాల్లోకి ఎగిరింది. భారత వాయుసేనలో సైనిక శిక్షణ కోసం 2800 కిలోల బరువైన ఈ విమానాన్ని HAL అభివృద్ది చేసింది. మొత్తం 70 HTTలను వాయుసేనకు అందజేయనుంది. ఈ విమానం తయారీ ప్రక్రియ 2012లో ప్రారంభం కాగా తొలిసారిగా మే 31న గాల్లో ఎగిరింది. 2018 నాటికి ఈ విమానం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. జమ్మూ కాశ్మీర్ సోపూర్లో ఉగ్రవాదులు, భద్రతా సిబ్బంది మధ్య కాల్పులు జరుగుతున్నాయి. బొమై ప్రాంతంలో కొంతమంది ఉగ్రవాదులు ఉన్నారనే పక్క సమాచారంతో సైనికులు, పోలీసులు గాలింపు చేపట్టారు. దీంతో తీవ్రవాదులు కాల్పులకు తెగబడడంతో సైనికులు తుపాకులతో జవాబు చెప్తున్నారు. ప్రస్తుతం ఇరుపక్షాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఇటీవల ఉగ్రవాదులతో జరిగిన ఓ ఎన్కౌంటర్లో వీరమరణం పొందిన సైనికుడికి ఘన నివాళులర్పించారు. చండీగఢ్కు చెందిన ప్రేమ్ బహదూర్ తంగాదూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. దీంతో శ్రీనగర్లో ప్రేమ్ బహదూర్కు ఘన నివాళులర్పించిన అనంతరం అతని మృతదేహాన్ని స్వస్థలమైన చండీగఢ్కు తరలించారు అధికారులు.
భారత పర్యటనకు వచ్చిన థాయిలాండ్ ప్రధాని జనరల్ ప్రయూత్ చాన్ ఓచాకు రాష్ట్రపతి భవన్లో ఘన స్వాగతం లభించింది. గార్డ్ ఆఫ్ ఆనర్ తర్వాత మహాత్ముడి సమాధి దగ్గర ఆయన పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఇతర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. బ్రిటన్లో మహిళా ఎంపీ దారుణ హత్యకు గురైంది. జో కాక్స్ అనే ఎంపీని ఆమె నియోజకవర్గంలోనే ఓ వ్యక్తి దారుణంగా హతమార్చాడు. ఎంపీ తన కార్యాలయానికి రాకముందే అక్కడికి చేరుకున్న దుండగుడు జో కాక్స్ రాగానే 3 సార్లు కాల్పులు జరిపాడు. ఆ తర్వాత కత్తితో పొడిచాడు. ఈ దాడితో కాక్స్ అక్కడే కుప్పకూలింది. వెంటనే ఆమెను విమానంలో ఆసుపత్రికి తరలించినా లాభం లేకుండా పోయింది. దుండగుడిని అరెస్ట్ చేసినట్లు వెస్ట్ యార్క్షైర్ పోలీసులు తెలిపారు. లేబర్ పార్టీ తరఫున వెస్ట్ యార్క్షైర్లోని బ్యాటరీ అండ్ స్పెయిన్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికైన జో కాక్స్ యూరోపియన్ యూనియన్లోని బ్రిటన్ కొనసాగాలని గట్టిగా వాదిస్తున్నారు. ఇది నచ్చకే ఆమెను హతమార్చినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ నటి జియా ఖాన్ది ఆత్మహత్యనని తేల్చింది సిబిఐ. ఈ కేసులో ఎలాంటి తదుపరి విచారణ వద్దని బాంబే హైకోర్టు వెల్లడించింది. తాము సేకరించిన వివిధ రకాల సాక్ష్యాల ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపింది. జియా సూసైడ్ నోట్ రాయడానికి ముందు 35 నిమిషాల పాటు తన ఫ్లాట్లోనే ఉందని, లెటర్ రాయడానికి సమయం సరిపోతుందని సిబిఐ పేర్కొంది. జియా సూరజ్ కు 400 సెకండ్ల పాటు మెసేజ్లు చేసిందని, ఆ తర్వాత కూడా లేఖ రాయడానికి తగిన సమయం ఉందని సిబిఐ వివరించింది. ఇకపై ఈ కేసులో తదుపరి విచారణ చేయాల్సిన అవసరం లేదంది. సిబిఐ చెప్పిన విషయంపై ఆలోచించుకోవడానికి సమయం కావాలని రాధియా తరపు లాయర్ కోర్టు కోరడంతో ఈ కేసు విచారణను ముంబై హైకోర్టు జూలై 6కు వాయిదా వేసింది. 2013 జూన్ 3న జియా ఖాన్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో జియా ప్రియుడు సూరజ్ పాంచోలి నిందితుడిగా కొన్ని రోజులు జైల్లో గడిపాడు. అంతర్జాతీయ పరిణామాలకు తోడు దేశీయంగా వర్తకులు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో 10 గ్రాముల పసిడి ధర 30,250 రూపాయలకు చేరింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 580 పెరిగింది. దీంతో వరుసగా 30,250, 30,100 రూపాయల ధర పలికింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించడంతో పసిడికి డిమాండ్ పెరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత హలో డాక్టర్. నమస్తే.